వచ్చింది మామా. అది కాదు చెప్తున్నా చేద్దామా మామా? వద్దురా ఆడు ఎంత వద్దురా. మరేం చేద్దాం? ధర్మరాజు కబడ్డీ అంటే పరిచొస్తాడు. కబడ్డీ ఆడదాం. మన 100 మందిని వాళ్ళ 5 చిత్తుగా తొక్కేద్దాం వాళ్ళు. సరే మామా, కబడ్డీ ఆడతాం. ఓకే, ఫోన్ చేయి. సరే. హలో అన్నా. హలో 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 అన్నా. హలో చెప్పు తమ్ముడు. కబడ్డీ ఆడదామా? కబడ్డీయా? తమ్ముడు ఆడదాం. మరి పందెం ఏంటి? ద్రౌపది. ద్రౌపదా? సరే తమ్ముడు. మరి ఎప్పుడు ఆడదాం? అది కూడా నువ్వే చెప్పు తమ్ముడు. రేపు ఆడదామా? సరే, సిద్ధంగా ఉండు. సరే సరే తమ్మిరారా, అందరూ రండి. తమ్మిరారా, అందరూ జాగ్రత్తగా వినండి. మనం కౌరవులతో కబడ్డీ ఆడడానికి వెళ్తున్నాం. కానీ పందెం ఏంటో తెలుసా? ఏంటన్నయ్యా? ద్రౌపది తమ్ముడు. ద్రౌపది బాధపడకు బ్రదర్, మీకు నేనున్నాను. విజయం తప్పక మననే వరిస్తుంది. వాళ్ళు 100 మంది, మనం 5గురమేనా? చింతించడు తమ్ముడు, మన భీమజనుడు ఉన్నాడు కదా. కానీ ఈ పోటీలో గెలవడానికి మనకు ప్రాక్టీస్ తప్పనవసరం. కానీ ప్రాక్టీస్ చేద్దామా? ఓకేనా?